కాబట్టి ప్రభు వైపు నీవు విశ్వాసం చేత చూడబెట్టు. ఇదిగో నీ విశ్వాసమే నిన్ను బాగుపరీక్ష, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరీక్ష, నీ విశ్వాసమే నీకు కావలసిన ఆశీర్వాదము సమృద్ధిగా ఇవ్వబడిగా. ఎందుకనగా మన జీవితాలను, మన హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రభు ఎదుట నీ హృదయాన్ని బయలుపరిచాలి, ప్రభు ఎదుట నీ హృదయాన్ని వ్యక్తపరిచాలి. దేవా, నేను నీతో జీవించాలయ్యా, నాతో నీళ్ళు ప్రభు అంటూ ప్రభు వైపు ఆశ కలిగి నీవు జీవిస్తూ ఉన్నట్లయితే, ఆశ కలిగి ప్రభు వైపు నీవు చూస్తూ ఉంటే కాదు ఈ ఆరాధనలో అద్భుతమైనటువంటి కృపను ప్రభు ద్వారా నీవు పొందుకొనగలిగిన గొప్ప బిడ్డగానే ఉంచబడిగానే. కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థము చేయక, అయోగ్యకరముగా ఉండక, నీ స్థితి ఏమైనదో నీ హృదయాన్ని విప్పు, ఒక్కసారిగా నీ హృదయములో ఉన్న ప్రతి వేదన కావచ్చు, ప్రతి అక్కర కావచ్చు, ప్రతి సమస్య కావచ్చు, ప్రతి వాటిని బట్టి ప్రభుకు బయలుపరుస్తా ఉన్నాడు. దేవుడే నీ ఎందుకు ప్రపంచగలిగిన గొప్ప దేవుడు కావచ్చు. కాబట్టి భూమి మీద ప్రభువే నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన మీద నీ భారం మోపగలిగిన బిడ్డగా నీ ఉంచబడితే నీ భారమును ఆయన మోయగలిగిన దేవుడుగా పిలుస్తున్నాడు. ఇదిగో నీకు రావాల్సిన ఆశీర్వాదములు ఆయన నీకు ఇవ్వగలిగిన దేవుడిగా. కాబట్టి మన మధ్యలో ఆత్మరూపుడిగా ఆయన సంచరిస్తా ఉండగా, ఇదిగో బిడ్డ ప్రభు వైపు విశ్వాసం చేత చూడబడుతుంది. ప్రభు ఎదుట గోసాడగలిగిన బిడ్డగా నీవు ఉంచబడు. ప్రభు వైపు చూడు, విశ్వాసం నీ హృదయాన్ని ప్రభు వైపు ఎత్తు. దేవుని యొక్క కార్యం ఎదిగో నీవు చూడగలుగు. ప్రభు వైపు ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. అవును బిడ్డ, ప్రార్థన ద్వారానే ప్రతి కార్యము కూడా ఆశ్రయించబడతావు, ప్రతి వేదన కూడా తొలగించబడదు, ప్రతి బాధ కూడా తొలగించబడదు. ప్రార్థన చేయటానికి నీవు సిద్ధపరచు. ప్రభు వైపు ఆశ కలిగి ఆరాధనలో నిలబడి ప్రభువే కార్యము జరిగించగలిగిన గొప్ప దేవుడు. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించేయుట వేరే భాగ్యమీయుమా, ప్రార్థించేయుట వేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించు సమీయుమా.
యేసయ్యా, ఈ భూమి మీద నీ ఆత్మాభిషేకం మాకు ఎంతగానో అవసరమైనది ప్రభు. నీ ఆత్మాభిషేకం మా మీద లేకపోతే శోధన కలిగిన ఆత్మ మాలో ఉంచబడుతుంది. దేవా, మమ్మల్ని వేదన పరుస్తుంది, మమ్మల్ని దిగులు పరుస్తుంది ప్రభు. అట్టి శోధన కలిగిన స్థితిలో మేము ఉండకూడదయ్యా. అట్టి శోధన కలిగిన స్థితిలో మేము ఉండకూడదండి. నీ ఆత్మాభిషేకం మా మీద ఉంచబడాలయ్యా. అవును దేవా, నీ ఆత్మాభిషేకం ఉన్నది కాబట్టి క్రూర జంతువులు కలిగిన సింహము గోడులోనికి దానియేలు వెళ్ళగా దేవా, సింహాల నొల్లను మోషనటువంటి గొప్ప దేవుడు. అట్టి అభిషేకము దానియేలు మీద ఉంచబడి ఉన్నదయ్యా. ఎదిగో అన్ని జనుల ఎదుట పేతురు నిలబడి ఎదిగో తండ్రి వాక్యం సెలవిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి వారందరి మీద వ్రాలబడి ఉన్నది.